ఒకవైపున ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుందన్నటువంటి ప్రచారం, దాదాపుగా 5 దేశాలకు సంబంధించినటువంటి విమానాలు ఆ వైపుకి రద్దు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు తన టూర్ క్యాన్సిల్ చేసుకుని వాషింగ్టన్లో ఉండటం, ఇరాన్కి సంబంధించిన సుప్రీం ఖొమైనీ ఓ పక్కన మసీదుకి కూడా వెళ్లకుండా ఆగిపోవటం, వీటన్నిటి మధ్యలో రష్యా తన ప్రయాణికులు అంటే తన దేశపు వాళ్ళని ఇరాన్కి ప్రయాణించద్దని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది. రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మరియా జొక్రోవా ఈ విషయాన్ని అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. సెక్యూరిటీ సిచ్యుయేషన్స్ ఇంకా బాగాలేదు, పూర్తి స్థాయిలో ఇరాన్లో పరిస్థితులు చక్కబడేదాకా అక్కడికి వెళ్ళొద్దన్నటువంటి విషయాన్ని రష్యన్ ప్రభుత్వం చెప్పింది అన్నటువంటి విషయాన్ని అధికారికంగా చెప్పారు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, అందులో భాగంగానే తప్పించి మరేమీ లేదు. అదే సందర్భంలో ఫోటోలు వీడియోలు లాంటివి ఏవి కూడా అక్కడ ఉన్నటువంటి రష్యన్ పౌరులు పెట్టుకోవద్దు, మీరు ఎక్కడున్నారు ఏంటి లాంటివి కూడా అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని.